హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు చేస్తుంటే కదా, టూ వీలర్ వాడే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. అండ్ కార్ నడిపే వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేయకండి రోడ్డు మీద. అండ్ పేరెంట్స్ ఎవరైనా సరే ఉంటే చిన్నపిల్లలకి టూ వీలర్ కానీ కార్ కానీ ఏది కూడా ఇవ్వకండి. సో చిన్నపిల్లలకి అలాంటి వెహికల్స్ ఇస్తే జస్ట్ లైక్ మీరు ఒక చిన్నపిల్లలకి గన్ ఇచ్చి అటాక్ చేయమన్నట్టే అర్థం. సో దయచేసి పేరెంట్స్ కిడ్స్కి మాత్రం వెహికల్స్ ఇవ్వకండి. ఈరోజు వీడియో వచ్చేసి మే నెల 2026 సంవత్సరం సంబంధించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు సేల్స్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే ఏ అకేషన్ లేదు కదా, ఎందుకు ఇన్ని సేల్స్ వచ్చాయనైతే నాకైతే అనిపించింది. బట్ ఏమంటే గెస్ చేశాను, సేల్స్ ఎక్కువ వస్తాయనైతే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరి ఇంత ఎక్కువ వస్తాయనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సంవత్సరంలో 12 మంత్స్లో జస్ట్ 2 మంత్స్ మాత్రమే సేల్స్ రిపోర్ట్స్ చాలా బాగుంటాయి. అది వచ్చేసి దసరా దీపావళి సీజన్ మంత్స్ వచ్చేసి వస్తాయి ఎక్కువగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఇయర్ ఎండింగ్ మార్చ్ మంత్ ఉంటుంది కదా, ఆ మంత్లో ఎక్కువ సేల్స్ వస్తాయి అనమాట. ఎందుకు అంటే ఆ టైంలో ఈ 2 టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమ్స్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆఫర్స్ చాలా ఎక్కువ ఇస్తారు. వాళ్ళ సేల్స్ని బూస్ట్ చేసుకోవాలనేసి బాగా ఆఫర్స్ ఇస్తారు. కాబట్టి ఆ 2 నెలలు ఆబ్వియస్లీ సేల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. పెట్రోల్లో కానీ డీజిల్లో కానీ ఎలక్ట్రిక్లో కానీ ఆబ్వియస్లీ కామన్గా ఎక్కువైతే ఉంటాయి. కానీ ఈ మే నెలలో ఎటువంటి ఈవెంట్స్ లేవు, ఎటువంటి అకేషన్స్ లేవు. కానీ ఎందుకు ఇంత హైక్ వచ్చింది, ఎందుకు ఇంతమంది కొన్నారంటే మెయిన్ రీజన్ వచ్చేసి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగినాయి కదా, అందుకనేసి చాలామంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ కొనడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. ఇది ఎందుకు పెంచారు అంటే మీ అందరూ తెలుసు కదా, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారంటే ఇరాన్, ఇరాక్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి దానివల్ల ఇంపాక్ట్ వచ్చేసి మనకు ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం జరిగింది. దానివల్ల సో మనకు పెట్రోల్ రేట్స్ కానీ డీజిల్ రేట్స్ కానీ అన్ని పెరగడం జరిగింది. అందుకనేసి చాలా వరకు అందరూ ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి షిఫ్ట్ అవుతున్నారు. డైలీ ఇప్పుడు రీసెంట్లీ 5 రూపీస్ 6 రూపీస్ ఎంత పెరిగింది ఓవరాల్గా. సో మనకు లీటర్ మీద అంత పెరిగిందంటే డైలీ మనం లెక్కేసుకుంటే డైలీ ఎక్కువ తిరిగే వాళ్ళకి మంత్లీ ఎక్కువ పెరిగిపోతుంది. అందుకనేసి చాలామంది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే వచ్చారు. అందుకనే ఈ మే నెల కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ చాలా పెరిగింది. సో ఈరోజు లిస్ట్లో విషయానికి వస్తే టాప్ 10లో 10th ప్లేస్ వచ్చేసి సింపుల్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు మే నెల ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 1298 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 9th ప్లేస్ వచ్చేసి కొత్త ప్లేయర్ అయితే వచ్చారు, అంటే కొత్త కంపెనీ. ఆ కంపెనీ వచ్చేసి బోన్స్ ఎలక్ట్రిక్. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో 1346 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 8th ప్లేస్ స్టేషన్కి వస్తే బీగస్ ఆటో అయితే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో వచ్చేసి 3296 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ 7th ప్లేస్ స్టేషన్కి వస్తే రివర్ మొబిలిటీ అయితే ఉంది. ఈ రివర్ మొబిలిటీ మే నెలలో వచ్చేసి 3717 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే రివర్ మొబిలిటీలో ఓన్లీ రివర్ ఇండి మోడల్ మాత్రమే ఉంది. ఫ్యూచర్లో ఇలా సేల్స్ ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే వీళ్ళు గతంలో మెయిన్ రీజన్ వచ్చేసి సేల్స్లో టాప్లో ఉండకపోవడానికి షోరూమ్స్ అనేవి చాలా తక్కువైతే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కర్నూలులో షోరూమ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు రివర్ ఇండికి సంబంధించి. ఈ విధంగా వీళ్ళు టైర్ 2 సిటీస్లో కూడా ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళ సేల్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యి 6th ప్లేస్కి రావచ్చు, మేబీ టాప్ 5లో కూడా రావచ్చు. రావాలని అయితే కోరుకుంటున్నాను. అలా ఉంటేనే కొంచెం కాంపిటీషన్ కూడా బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th ప్లేస్ స్టేషన్కి వస్తే గ్రీవిస్ మొబిలిటీ అయితే ఉంది. వీళ్ళు మే నెలలో మొత్తం అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 7696 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ టాప్ 5 స్టేషన్కి వస్తే 5th ప్లేస్ ఎప్పటిలాగానే ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో వచ్చేసి 15141 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలక్ట్రిక్ బైక్స్ 2 కలిపి. నెక్స్ట్ 4th ప్లేస్ స్టేషన్కి వస్తే హీరో వీదా అయితే ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా సేల్స్ పరంగా బాగానే ఇంప్రూవ్ అయ్యారు. కాన్స్టాంట్గా 4th ప్లేస్లో అయితే ఉంటున్నారు. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 19051 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మారు. నెక్స్ట్ 3rd ప్లేస్ స్టేషన్కి వస్తే ఎప్పటిలాగానే ఏథర్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో 28211 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మారు. నెక్స్ట్ 2nd ప్లేస్ స్టేషన్కి వస్తే ఫ్రెండ్స్ మీరు గెస్ చేయండి, బజాజ్ చేతక్ ఉంటుందా టీవీఎస్ ఐక్యూబ్ ఉంటుందా, గెస్ అయితే చేయండి. సో బజాజ్ చేతక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 39142 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాప్ ప్లేస్ స్టేషన్కి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ అండ్ ఆర్బిటర్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా మే నెలలో అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 42415 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా 2026 మే నెలకు సంబంధించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వీడియో యొక్క సేల్స్ రిపోర్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. అండ్ రీజన్ అయితే చెప్పా కదా, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మోస్ట్లీ నెక్స్ట్ మంత్ కూడా ఈ విధంగానే సేల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంత కాకుండా మేబీ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ మరి డ్రాస్టికల్గా పడిపోతుంది అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయను. చూద్దాం నెక్స్ట్ మంత్ కూడా ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ హెల్మెట్ వాడండి, చిన్నపిల్లలకి వెహికల్స్ అయితే ఇవ్వకండి. థ్యాంక్ యూ.